వాన మా మీద పగబట్టిందేమో చూడండి, పడతానే ఉంది. పొద్దున గడిగిన బండ్లు మళ్ళా పడతానే ఉంది. ఇదే పని అయిపోయింది అబ్బా. 4 రోజులు పడుతుంది, 4 రోజులు ఆగిపోతుంది. పొద్దున ఇంకా పడదలే అనుకోని బండ్లు కడిగితే మళ్ళా పడుతుంది. నిజంగా వీళ్ళకే కాదు, ఈ ప్రకృతికి కూడా మేమంటే నచ్చదేమో, అందుకే మా మీద బలంగా పగబట్టింది. బండి పొద్దున గడిగిన చూడు మళ్ళా వానబడి మట్టి ఏమారుగుంటే వాళ్ళు డ్యూటీలు పోయేవాళ్ళు చక్కగా వచ్చి ఇటు చూస్తారు. అరే దుమ్ము ఉన్నదే కడగలా బండి పొద్దున అంటారు. వాన పడేది వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఆడ లోపల ఉంటారు, మేమేమో బయట ఉంటాము. ఈ చూసినప్పుడు ఈ కడగాలనిపించదు, కడిగితే మళ్ళీ వాన పడుతుంది. పొద్దున వచ్చి బయట వచ్చి చూసినా నేను, అసలు ఇంకా పడదలే వాన అనుకుని బండి కడిగినా, ఇప్పుడు పడుతుంది. మళ్ళా రేపు యథాప్రకారం కడగాల్సిందే. ఇది డ్రైవర్ల పరిస్థితి. ఈ వాన పడినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ బండ్లు నాశనం అయ్యి మా పానాలు తీసేదే కాకుండా చలి కూడా అట్టే అదర కొడతాది. ఏం చేయాలా? నువ్వు పడు మా పడు బాగా పడు, మేము స్ట్రాంగ్ గానే ఉండాంలే, గట్టిగా ఉండం, కండలు పెంచుకోలే.